అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపిస్తున్న కథ పేరు సంధ్యా దీపం. ఈ కథ రాసిన వారు ఈశ్వరి గారు. అమ్మా రాధా, నేను రేపో ఎల్లుండో మన ఊరు బయలుదేరి వెళ్తానమ్మా. అత్తయ్య కార్యక్రమం దగ్గరకు వస్తుంది. 2 రోజుల ముందు నువ్వు అబ్బాయి పిల్లలు బయలుదేరి రండి. అమ్మాయికి అల్లుడు గారికి కూడా 2 రోజుల ముందే రమ్మని చెప్పాను. మీరొక్కరే వెళ్ళి ఏం కష్టపడతారులే మామయ్య, అందరం కలిసే వెళ్దాం. నేను సాహితీ కావలసినవన్నీ 2 రోజుల్లో ఏర్పాటు చేసేస్తాం. మీరేం కంగారు పడకండి. పురోహితులకు మాత్రం ఫోన్ చేసి చెప్పండి. మీరొక్కరే బస్సులో వెళ్ళి ఏం తిప్పలు పడతారు అంది రాధ. దాందేం ఉందమ్మా, రాత్రి 10 గంటలకి బస్సు ఎక్కితే తెల్లారేసరికి మన ఊరు వెళ్ళిపోవచ్చు. అయినా పక్కకు అద్దెకున్న వాళ్ళు ఉన్నారు కదమ్మా. పాప ఆ అమ్మాయి అన్నీ చేసి పట్టుకొస్తుంది. నన్ను స్టవ్ కూడా వెలిగించనివ్వదు. నేను ముందుగా వెళ్ళి ఇల్లు అది శుభ్రం చేయిస్తాను. కొన్ని బ్యాంకు పనులు కూడా ఉన్నాయి. అబ్బాయికి చెప్పాను, సరేనన్నాడు. ఎంత, నేను వెళ్ళిన వారం రోజులకు మీరు అమ్మాయి అల్లుడు పిల్లలు కూడా వచ్చేస్తారు కదా. ఈలోపు ఊళ్ళో స్నేహితులని చుట్టాలని కూడా కలుస్తాను. మళ్ళీ మీతో వచ్చేస్తాను కదమ్మా. మామగారి మాటలకి కోడలు రాధ కన్విన్స్ అయ్యి, సరే మామయ్య, మీ ఇష్టం. ఇంటి పనులని మరీ కష్టపడిపోకండి. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. రిజర్వేషన్ చేయించమని ఈయనకి ఫోన్ చేసి చెప్పండి. అలాగేనమ్మా. కోడల మాటలకి సంతృప్తి పడిన విశ్వనాథం న్యూస్ పేపర్ తీసుకుని తన గదిలోకి వెళ్ళాడు. కుర్చీలో కూర్చోబోతున్న విశ్వనాథానికి ఎదురుగా అలమారలో ఉన్న ఫోటోలోని శాంత తననే చూస్తున్నట్టు అనిపించింది. ఒక్క నిట్టూర్పు విడిచి కుర్చీలో కూర్చున్నాడు. అప్పుడే శాంత నన్ను వదిలి వెళ్ళి 2 ఏళ్ళు పోయాయి. శాంత పోయినప్పటి నుండి ఎక్కువ కాలం కొడుకు దగ్గర కూతురు దగ్గర ఉంటున్నాను. ఒక్కడిని ఊళ్ళో ఉండడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. కోడలు అల్లుడు కూడా తనను అభిమానంగానే చూసుకుంటారు కాబట్టి ఎప్పుడూ ఒంటరితనంగా అనిపించలేదు. శాంత తనతో ఉన్నట్టే ఉంటుంది అనుకున్నాడు మనసులో. ఆలోచన నుండి బయటికి వచ్చి పేపర్లో తలదూర్చాడు విశ్వనాథం. విశ్వనాథం ప్రభుత్వ అనుబంధ సంస్థలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. సర్వీసులో ఉండగానే ఇల్లు కట్టుకోవడం, పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు వంటి బాధ్యతలన్నీ తీర్చేసుకున్నాడు. రిటైర్ అయ్యాక తన భార్యతో కలిసి తీర్థయాత్రలకు కూడా వెళ్ళి వచ్చాడు. ఇంటి పట్టునే ఉండి విశ్రాంతి తీసుకోవాలనుకునేవాడు. కానీ శాంత పడనిచ్చేది కాదు. మనవాడి పుట్టినరోజు అనో, కూతురు పెళ్లి రోజు వస్తుందనో తరచుగా పిల్లల ఇంటికి ప్రయాణం కట్టించేది. పోనీ వెళ్ళి 2-3 రోజులు ఉండి రావడం కాదు, 1-2 నెలలు ఉండి వచ్చేవారు. ఈ సమయంలో మనవల కోసం పిండి వంటలు చేయడం, వారికి కథలు చెప్పి నిద్రపుచ్చడం, వారికి స్నానాలు చేయించి స్కూల్కు తయారు చేయించడం వంటి పనులు శాంత చాలా ఇష్టంగా చేస్తూ ఉండేది. వారి పనుల్లో ఉండిపోయి విశ్వనాథం అవసరాలు కూడా గమనించినట్లుండేది. విశ్వనాథానికి భోజనం, కాఫీ, టిఫిన్ల వంటి అవసరాలను కూతురును కోడలను చూసుకోమనేది. అది అస్సలు నచ్చేది కాదు ఆయనకి. తరచుగా శాంత మీద అలుగుతుండేవాడు. అయినా అదేం పట్టించుకోకుండా కూరలు తేవడం, మనవల్ని స్కూల్కు దింపి తీసుకురావడం వంటి పనులు కొడుకు చేత మానిపించి విశ్వనాథం చేత చేయిస్తూ ఉండేది. కొడుకు, ఎందుకమ్మా నాన్నకు శ్రమ అంటే, ఆయనకు మాత్రం ఇంట్లో కూర్చుంటే ఏం తోస్తుంది, బయటకు వెళ్ళి వస్తే కాస్త కాలక్షేపం అవుతుంది అనేది. శని ఆదివారాలు అయితే మనవలను తీసుకుని పార్కుకు తప్పనిసరిగా వెళ్ళేవారు శాంత విశ్వనాథంలో. కొన్నాళ్ళు ఉన్నాక తమ ఊరికి ప్రయాణమే వెళ్ళేవారు. అంతలోనే మళ్ళీ ఏదో విశేషం చెప్పి పిల్లల ఇంటికి బయలుదేరదీసేది. విశ్వనాథానికి కోపం వచ్చి తాను రానంటే, సరేలేండి నేను ఒక్కదాన్నే వెళ్ళి వస్తాను, 10 రోజుల్లో వచ్చేస్తాను. మొన్న ఆ మనవడి పుట్టినరోజుకు వెళ్ళి ఇప్పుడు ఈ మనవరాలి పుట్టినరోజుకు వెళ్ళకపోతే బాగోదు అంటూ వంటింటి చిట్కాలతో సహా ఏ రోజు ఏం వండుకోవాలో చెప్పి బస్ ఎక్కేది. ఉద్యోగంలో ఉండగా ఏనాడు వంటింటి వైపు కూడా చూడని విశ్వనాథం ఇప్పుడు చేతులు కాల్చుకోవడం మొదలుపెట్టాడు. వద్దంటే కూతురు కొడుకు ఏమైనా అనుకుంటారేమోనని ఊరుకునేవాడు. నెమ్మదిగా తనకు కావలసినవి తయారు చేసుకోవడం బాగానే నేర్చేసుకున్నాడు. మళ్ళీ భార్య వస్తే వంటింటి వైపు వెళ్ళేవాడు కాదు. అలా సాగిపోతున్న వాళ్ళ జీవితంలో ఒకనాడు ఉదయం శాంత ఇంకా నిద్ర లేవకపోవడం చూసి లేపడానికి ప్రయత్నించిన విశ్వనాథానికి అది లేచే నిద్ర కాదని, శాశ్వత నిద్ర అని కొంతసేపటికి కానీ తెలియలేదు. అలా ఒంటరివాడైన విశ్వనాథాన్ని ఒక్కరిని ఉంచడం ఇష్టం లేక 2 గదులు ఉంచి శాంత దూరపు బంధువులకు కావాలంటే వారికి అద్దెకి ఇచ్చి కొడుకు తన ఇంటికి తీసుకువెళ్ళాడు. బస్టాండ్లో తెల్లవారుజామున బస్సు దిగి ఆటో ఎక్కి తన ఇంటికి చేరుకున్నాడు విశ్వనాథం.
అప్పటికే పక్క పోర్షన్లో అద్దెకుంటున్న ఆవిడ వాకిట్లో ముగ్గు వేస్తుంది. శాంత ఎంత బాగా ముగ్గులేసేదో. పోనీలే, ఈవిడ కూడా ముగ్గులు వేస్తుంది. శాంత ఎక్కడ ఉన్నా ఆనందపడుతుంది అనుకుంటూ లోపలికి వెళ్ళబోతున్న విశ్వనాథాన్ని చూసి, వచ్చారా బాబాయ్ గారు, రండి. నిన్ననే పనమ్మాయి చేత ఇల్లు తుడిపించాను. మీరేమీ చేసుకోకండి, అన్నీ నేనే పంపిస్తాను. కాఫీ పట్టుకొస్తాను, ఈలోపు ఫ్రెష్ అవ్వండి అంది. ఎందుకమ్మా నీకు శ్రమ? నాకు అన్నీ వచ్చు, నేను చేసుకుంటానులే అమ్మా. నీకు పిల్లలు, స్కూలు, హడావుడి కదమ్మా. అలా కాదు బాబాయ్ గారు, మీరు మాలో ఒకరే. మీ పనేమీ నాకు ఎక్కువ కాదు. మా పిల్లలు చంటి పిల్లలుగా ఉన్నప్పుడు పిన్ని గారు చేసిన సాయంతో పోలిస్తే నేను చేసేది ఎంతటిది. మీరు అలా చేసుకుంటుంటే పిన్నిగారు ఊరుకోరు, నా కల్లోకి వచ్చి మరీ తిడతారు అంది నవ్వుతూ. సరేనమ్మా, నీ ఇష్టం అన్నాడు. శాంత పేరు చెప్పేసరికి ఇంకేం అనలేక. తమ వీధిలో పెద్ద ముత్తైదువ శాంతే. ఎవరికి ఏం కావాలన్నా పెరటి గుమ్మంలో నుండి వెళ్ళిపోయి వాళ్ళకి పనులు చేసి పెట్టి వచ్చేది. తలుపు తాళం తీసి లోపలికి వెళ్ళేసరికి శాంత జ్ఞాపకాలు ఇంకా ఎక్కువయ్యాయి. అతని ఆలోచనలో అతను ఉండగానే, తాతయ్య వేడి నీళ్ళు మా అమ్మ మీకు ఇమ్మంది అంటూ పక్కింటి వాళ్ళ అబ్బాయి చెంబు మంచినీళ్ళతో వచ్చాడు. తనకి బ్రష్ చేసుకున్న వెంటనే వేడి నీళ్ళు తాగడం అలవాటు. కొడుకు ఇంట్లో అయినా కూతురి ఇంట్లో అయినా విశ్వనాథానికి అలాగే వేడి నీళ్ళు తెచ్చిస్తారు. అయ్యో ఎందుకమ్మా, నా దగ్గర వాటర్ బాటిల్ ఉంది అన్నాడు విశ్వనాథం. తాతయ్య, మా అమ్మ నిన్ననే ఫిల్టర్ కడిగి మంచినీళ్ళు పట్టానని చెప్పమంది అని పరిగెత్తి వెళ్ళిపోయాడు. విశ్వనాథం బ్రష్ చేసుకుని మంచినీళ్ళు తాగేసరికి మళ్ళీ పక్క వాళ్ళ అబ్బాయి ఒక చేత్తో కాఫీ కప్పు, మరో చేత్తో పేపరు పట్టుకొచ్చాడు. అతనికి కాఫీ తాగుతూ పేపర్ చదవడం అలవాటు. పడక కుర్చీ వేసుకుని కాఫీ తాగుతూ పేపర్ తెరిచి చూడబోతూ మనసులో ఎంతమందికి ఈ అదృష్టం ఉంటుంది. తన చుట్టాలు, స్నేహితుల్లో కొందరు భార్యలు పోయిన తర్వాత పిల్లల దగ్గర అడ్జస్ట్ అవ్వలేక, ఒక్కరూ ఉండలేక వృద్ధాశ్రమంలో చేరి నిరాశగా జీవితాన్ని గడుపుతున్న వారున్నారు. ఒక్కరూ ఉండలేక బెంగతో భార్య వెనక పోయిన వారు ఉన్నారు. దురదృష్టవశాత్తు తను శాంతను పోగొట్టుకున్న తన అలవాట్లకు అనుగుణంగా అన్నీ అమర్చే కూతురు, కోడలు ఉన్నారు. ఎక్కడ ఉన్నా ఏ లోటు లేకుండా గడుస్తుంది అనుకున్నాడు తృప్తిగా. కాఫీ తాగి పేపర్ చదివి ఆ పడక కుర్చీలోనే ఒక గంట పడుకుని లేచాడు. ఈలోపు పక్క పోర్షన్ నుండి టిఫిన్ రానే వచ్చింది. స్నానానికి లేచి వెళ్ళబోతూ ఎదురుగా ఉన్న బీరువా వైపు చూశాడు. ఆ మధ్య దానిలో ఉండే శాంత చీరలు, నగలు కూతురు, కోడలు ఏవో సర్దుబాటు చేసుకున్నారు. నా బట్టలు ఏమన్నా ఉన్నాయా అనుకుంటూ పక్క అలమారలో ఉన్న తాళం తీసి బీరువా తెరిచాడు విశ్వనాథం. చాలా మటుకు అరలు ఖాళీగానే ఉన్నాయి. పై అరలో అతనికి కొన్ని ఇస్త్రీ బట్టలు కనిపించాయి. అవి బయటికి తీయబోతుంటే పైనుండి కిందకి సెల్ ఫోన్ పడింది. ఇది ఎక్కడిది అని ఆశ్చర్యంగా తీశాడు. గుర్తొచ్చింది, శాంత పుట్టినరోజుకి తమ కూతురు గిఫ్ట్గా ఇచ్చింది. ఛార్జర్ తీసి ఛార్జింగ్ పెట్టి స్క్రీన్ ఆన్ చేసి ఏమున్నాయా అని చూడసాగాడు. ఎందుకో దాన్ని చూడగానే శాంత జ్ఞాపకాలతో మనసు భారం అయ్యింది. శాంత మంగళహారతులు, అన్నమాచార్య కీర్తనలు చక్కగా పాడుతుండేది. సెల్ ఫోన్ వాడే విధానం తనకు తానుగానే నేర్చుకొని పాటలు పాడి రికార్డు చేసుకునేది. ఫోన్లో శాంత పాటలు ఏమైనా ఉన్నాయేమో అనే రికార్డింగ్స్ తీసి వెతకసాగాడు విశ్వనాథం. చాలానే రికార్డింగ్స్ ఉన్నాయి. మొదటగా ఉన్న దానిపై ప్రెస్ చేశాడు. తన మనవడు ముద్దు ముద్దు మాటలతో లింగాష్టకం పాడుతున్నాడు. మనవలకి ఎంత శ్రద్ధగా పాటలు, పద్యాలు నేర్పించేదో శాంత అనుకున్నాడు. మరికొన్ని రికార్డింగ్స్ విన్నాడు. అవి శాంత పాడిన మంగళహారతులు. అవి వింటుంటే శాంత అతని ముందే ఉండి పాడుతున్నట్టుగా అనిపించసాగింది. స్నానానికి వెళ్ళడం వాయిదా వేసి మళ్ళీ కుర్చీలో కూర్చుని ఒక్కొక్క రికార్డింగ్ తీసి వినసాగాడు. వాటిల్లో కొన్ని టీవీలో వచ్చిన ఆధ్యాత్మిక ప్రసంగాలు, దేవతాస్తుతులు, మనవరాలి పాటలు, శాంత పాడిన అన్నమాచార్య కీర్తనలు, అలా ఒక్కొక్కటి వింటూ ఉండిపోయాడు. ఇంకొకటి మాత్రమే మిగిలింది. అది కూడా విందామని దానిపై ప్రెస్ చేశాడు. ఏమండి, శాంత గొంతు తననే పిలుస్తున్నట్టుంది. ఇంకా ఏం మాట్లాడుతుందా అని ఆసక్తిగా వినసాగాడు. దీనిలో రికార్డింగ్ ఇలానేనా? కొంత నిశ్శబ్దం. ఆంటీ వేరెవరితో గొంతు. విశ్వనాథం మరింత ఆసక్తిగా వినసాగాడు. రామ్మ లక్ష్మి రా, శాంత గొంతు అది. ఏం చేస్తున్నారా ఆంటీ? ఏం లేదమ్మా, మా అమ్మాయి నాకు సెల్ ఫోన్ పంపింది. మంగళహారతులు రికార్డులు చేసి పంపమంది. ఎలా రికార్డ్ చేయాలో చూస్తున్నాను. మీ నాన్నగారు ఎలా ఉన్నారమ్మా? ఆర్ద్రత నిండిన గొంతుతో అడిగింది శాంత. ఈ మాటలు ఫోన్లో నుండి వస్తుంటే
విశ్వనాథం అయ్యో ఈ మాటలు రికార్డ్ అవుతున్నాయని శాంతకి తెలిసినట్లేదు అనుకుంటూ ఉత్సుకతతో నిటారుగా కూర్చుని మరీ వినసాగాడు. ఫోన్లో ఆ అమ్మాయి అంటుంది, ఏం చెప్పను ఆంటీ, ఆయన్ని అని ఏం లాభం, పోయిన మా అమ్మని అనాలి. వాళ్ళిద్దరూ ఉన్నన్నాళ్ళు ఇల్లు దాటి ఎవరింటికి వచ్చేవారు కాదు. మా ఇంటికి కానీ అన్నయ్య ఇంటికి కానీ వెళ్ళినా ముళ్ళ మీద ఉన్నట్టు 2 లేదా 3 రోజులుండి వెళ్ళిపోయేవారు. అక్కడ కూడా మా నాన్నకి మంచినీళ్ళ దగ్గర నుండి అన్నీ మా అమ్మే అందించేది. ఆయనకి స్టవ్ వెలిగించడం కూడా రాదు. ఇప్పుడు ఆవిడ పోయాక ఆయన మా ఇళ్లలో ఎవరి దగ్గర అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. అలా అని ఒక్కరూ ఉండలేకపోతున్నారు. కూతుర్ని ఆయన నా దగ్గరే ఉండలేకపోతుంటే మా వదినను మాత్రం ఏమంటాం? ఎప్పుడైనా 10 రోజులు మా దగ్గర ఉంటే ఆయన అలవాట్లు ఇష్టాలు మాకు తెలిసేవి. ఇది కావాలి అని అడగరు, లోపలే బాధపడుతుంటారు. అమ్మ అంత తొందరగా వెళ్ళిపోతుందని అనుకోలేదు. ఇప్పుడు ఆయన్ను ఎలా మార్చాలో అర్థం కావడం లేదు. అవునమ్మా, పెద్దవాళ్ళకి పిల్లలకి మనవలకి మధ్య ఆ గ్యాప్ రాకూడదు. అమ్మో, నేను కూడా మా ఆయనకి అన్నీ నేర్పించాలి. మా పిల్లల ఇళ్లలో కూడా ఉండి వస్తుండాలి. చాచా, అవేం మాటలాంటి? మీరు ఎందుకలా అనుకుంటారు? మీరు అంకుల్ 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. అదేం కాదమ్మా, ఇద్దరిలో ఒకరు ముందు ఒకరు వెనకాల తప్పదు. తోడు దూరమైన ఆడవాళ్ళు తమ బాధను బయటకు చెప్తూ ఏడుస్తూ బాధను క్రమంగా తగ్గించుకుంటారు. అదే మగవారు బయటికి చెప్పుకోలేక గుండె బరువును పెంచుకుంటారు. భర్త అనంతరం భార్యకు పెన్షన్ ఎలా ఆధారం అవుతుందో, భార్య అనంతరం కూడా భర్తకు ఆధారాన్ని చూపాల్సిన బాధ్యత భార్య చూసుకోవాలి. సూర్యాస్తమం తర్వాత సంధ్యా దీపాన్ని ఆసరా చేసుకునే జీవించేయాలమ్మా. ఆంటీ, ఇక ఈ మాటలు వదిలేయండి. నేను వచ్చి మిమ్మల్ని అనవసరంగా బాధ పెడుతున్నాను. సరే ఆంటీ, ఒక పాట పాడండి, నేను రికార్డ్ చేస్తాను. అక్కడితో ఫోన్లో వస్తున్న మాటలు ఆగిపోయాయి. గాలి పీల్చడం కూడా మర్చిపోయి వింటున్నట్టుగా ఉన్న విశ్వనాథం కళ్ళ నుండి టపటపా నీటి బొట్లు ఫోన్పై పడసాగాయి. నేను ఈరోజు ఇంత సదుపాయంగా ఉండగలుగుతున్నానంటే అదంతా శాంత ముందే ప్లాన్ చేసి పెట్టిందా? అప్రయత్నంగా శాంత ఫోటో వద్దకు నడిచాడు విశ్వనాథం. 2 చేతులు జోడించి భగవంతుడికి దండం పెట్టినట్టుగా శాంత ఫోటోకి దండం పెట్టాడు. అంతలోనే ఫోటోను దగ్గర తీసుకొని తన పెదవులను ఆంచి, థ్యాంక్ యూ శాంత, నా కోసం నువ్వు ఇంత శ్రద్ధ తీసుకున్నావు. నువ్వు ఉన్నప్పుడు లేనప్పుడు కూడా నా బాగోగులు చూసుకుంటున్నావు. అయినా నువ్వు లేని లోటే. నీ దగ్గరికి తొందరగా తీసుకెళ్ళవు అనుకున్నాడు భారమైన మనసుతో. కథ సమాప్తం.